నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాను వృద్ధాశ్రమంలో అనగాం గాను డాక్టర్ శ్రీమతి నాగమణి గారు, డాక్టర్ శ్రీ చక్రవర్తి సార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ విజయ్ కుమార్ గారి శీతల్ గారి కుమారుడు చిరంజీవి రియాన్ గారి జన్మదిన శుభ సందర్భంగా అనగాంశం జరుగుతుంది. అలాగే చిరంజీవి రియాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీ సోదరి చిరంజీవి రియాన్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నానమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. చదువు తల్లి సరస్వతి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కడి దేవతల ఆశీస్సులు ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రియాన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రియాన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రియాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన అలాగే కీర్తిశేషులు శ్రీ గుడిగుంట్ల గోపాల్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కీర్తిశేషులు శ్రీ గుడిగుంట్ల గోపాల్ గారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి హేమావతి గారికి, డాక్టర్ శ్రీమతి నాగమణి గారికి, డాక్టర్ శ్రీ చక్రవర్తి గారికి, చిరంజీవి రిత్విక్ గారికి, చిరంజీవి రియా గారికి, అలాగే శ్రీ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి శీతల్ గారికి, చిరంజీవి రోనవ్ గారికి, చిరంజీవి రియాన్ గారికి, హరిత సోమా గారికి, శ్రీ ప్రసాద్ సోమా గారికి, చిరంజీవి రోహన్ గారికి, చిరంజీవి సరయు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి నాగమణి గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉపశలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి ఉపశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి నాగమణి గారు, డాక్టర్ శ్రీ చక్రవర్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బజ్జీ మిర్చి, అలాగే సేమియా పాయసము, రైసు, బెండకాయ కర్రీ, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.